రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి సాధారణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతున్న మాటలను గనుక నిశ్చింతగా పరిశీలిస్తే మనకు అనేక విషయాల మీద అనుమానాలు రాకుమానవు. ముఖ్యంగా అవినీతిపై ఈ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ నాయకుడు బయట ఉంటాడో, ఏ నాయకుడు జైలుకి వెళతాడో అనేటువంటి సందేహం ప్రజల మనోఫలకాలపై ఎప్పుడూ లిఖించుకుంటూనే ఉంది. ఎందుకంటే ఈ అవినీతికి అంతం లేకపోగా లేనిపోని కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, చంద్రబాబు నాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డాడని, ఆయన అవినీతిపై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపి చంద్రబాబును జైలుకు పంపిస్తామంటాడు కేసీఆర్ గారు. చంద్రబాబు అవినీతి 20,000 కోట్ల రూపాయలపై చిలుకే అంటాడు ఆయన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే తొలి ముద్దాయి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆరే అంటాడు పొన్నాల లక్ష్మయ్య గారు. కేసీఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను, వారి ఆస్తిపాస్తులను తక్షణం విచారణ జరిపించి కేసీఆర్ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపిస్తామంటున్నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఈయన అవినీతి 20,000 కోట్ల పైనే అంటాడు పొన్నాల గారు. ఇక జగన్ అవినీతి 1,00,000 కోట్లకు చేరింది అనేది చంద్రబాబు నాయుడు ఆరోపణ. తాము అధికారంలోకి రాగానే జగన్ను శాశ్వతంగా జైలుకు పంపిస్తాం అంటారు చంద్రబాబు నాయుడు గారు. జగన్కు ఓట్లు వేస్తే ఆయన జనాలకు మేలుకు చేయడానికి బదులుగా జైళ్లు కట్టిస్తాడని ఆయన తీవ్రమైన ఆరోపణ తెరలేపారు. ఇక చంద్రబాబు, నువ్వు నీ ఆస్తులు అన్నీ 2 ఎకరాల పంటతో సంపాదించావా? అలాగైతే జూబ్లీహిల్స్లో నీ ఆస్తి విలువ ఎంత? సింగపూర్లో నీకున్న ఆస్తులేమిటి? ఆ హోటల్స్ నేం చేస్తావు? హెరిటేజ్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఐఎంజీలో జరిగినటువంటి ఒప్పందాలలో నీకొచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలను ఎక్కడ దాచావు? వాటిని ఏమి చేస్తావు? నేను కనుక అధికారంలోకి రాగానే ముందు జైలుకెళ్లేవాడు చంద్రబాబే అంటాడు జగన్. ఇది రాష్ట్ర రాజకీయాల పరిస్థితి. ఇక రాష్ట్ర పార్టీలు బహిరంగంగా చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తూ జాతీయ పార్టీలు ఊరుకుంటాయా? ఇక రాష్ట్ర పార్టీలే ఇంత అవినీతి చేస్తే మరి జాతీయ పార్టీలుగా శతాబ్దాల చరిత్ర కలిగిన మేము అవినీతి చేయడంలో ఏ మేరకు ఉండాలి అని ఆలోచించుకొని జాతీయ పార్టీలైనటువంటి యూపీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో క్రీడల్లోనూ, కోల్ మైన్స్లోనూ, 2G, టెలికాం అంటూ సామాన్య జనాలకు అంతుపట్టని కుంభకోణాలు ఎన్నో చేస్తూ లక్షల కోట్ల అవినీతిని రేంజ్ పెంచుతూ లక్షలాది కోట్లకు పెంచుకుంటూ వెళ్ళింది యూపీఏ ప్రభుత్వం అంటాడు నరేంద్ర మోడీ గారు. ఇక నరేంద్ర మోడీ గారి ఆరోపణలకు వస్తే, ఆయన మతం ముసుగు వేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాది. ఆయన కనుక చేసినటువంటి అల్లర్లను బయట పెడితే ఆయన ఇప్పటికే బయట ఉండటం నేరం అంటాడు యువరాజు రాహుల్ బాబు. ఇన్ని అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి నాయకులందరూ ఇలా ఒకరి వెంట ఒకరు జైలుకంటూ వెళ్లనంటూ జరిగితే మరి బయట ఉండి ప్రజాస్వామ్యాన్ని నడిపే నాయకులు ఎవరంటున్నారు జనం. వీరు చేసుకుంటున్న ఆరోపణ పరంపర చూస్తూ ఉంటుంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో నుంచి అవినీతి స్వామ్య దేశంలోకి అడుగుపెట్టి చాలా దశాబ్దాల కాలం దాటిందనేది నిజం. ఈ నిజాన్ని దాటి అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపడానికి రావలసినటువంటి నాయకులు ఏ వైపు నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్, ఒక కేసీఆర్, ఒక పొన్నాల, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక నరేంద్ర మోడీ, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే రాష్ట్రాలు, దేశాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినట్టు ప్రతి వ్యక్తికి మూలం అవినీతిమయం అని వారంతరకు వారే ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి ఈ ఆరోపణలకు పరంపరకు శర్మగీతి పాడకపోతే అసలైన నాయకుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి మనకి వస్తుంది అని అంటున్నారు జనం. కానీ అసలైన నాయకుడు ఎక్కడ, ఎలా, ఏ రూపంలో జనం ముందుకు వస్తాడు అనేది వారి సందేహం. ఇక తాము ఈసారి అధికారంలోకి రాగానే ఎటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పుతామనేటువంటి విషయంపై చేస్తున్నటువంటి నాయకుల ఆరోపణలో అంతా ఇంత సందిగ్ధత కాదు. ముందుగా ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు తమకెంతవరకు సానుకూలంగా ఉంటాయనేది విషయాన్ని కూడా వారు గమనించకపోవడం చాలా దారుణమైన విషయం. ప్రతి పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడాలి, జనాల ఓట్లతో అధికారాన్ని ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇప్పటివరకు చేసినటువంటి ఆరోపణలకు సహేతుకమైనటువంటి ఆరోపణలు రుజువైన పక్షంలో వారు సంకీర్ణ ప్రభుత్వంలో మనగలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇప్పటివరకు ఆరోపణ చేసినటువంటి నాయకులు వారితో కలిసి తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతారా? లేదు అన్నమాటకే నిలబడి కట్టుబడి నీతిలేని నాయకులందరూ జైళ్లకు పంపుతారా?
ఆ విధంగా జైలుకు పంపాల్సి వచ్చిన నాయకులే మిగిలి ఉంటే మరి పరిపాలనలో మిగిలే నాయకులెవరు? అందరూ శాఖాహారులైనప్పుడు రొయ్యల ముళ్ళు ఎక్కడికి పోయిందనేదే సందేహం. ఈ రొయ్యల ముళ్ళు లాంటి ప్రభుత్వాలను నడపడానికి వచ్చేటువంటి ఈ యొక్క శాఖాహారులందరూ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఖబర్దార్. నాయకులు ఎన్నికల వేళ చేస్తున్న ఈ ఆరోపణలు రేపు ఏ వైపుకు దారితీస్తాయని అనుకుంటున్నారు జనం. ఇదంతా చూస్తున్న జనం మీకు ఓటు వేయక తప్పనిసరి పరిస్థితులు తీసుకువచ్చి చచ్చినట్టు ఓటు వేయించుకొని ఓట్ల తర్వాత సీట్ల రాజకీయాలు నడిపే మీరు రేపు గద్దెలెక్కి సిగ్గులేని విధంగా పదవులను ఎలా ఎలగబెడతారంటున్నారు జనం. అయితే ప్రతి అంశానికి ఒక చరమాంకం ఉంటుంది. ప్రస్తుతానికి టైం మీది. కాని జనాలకు ఒకరోజు వస్తుంది. ఆ రోజున ఏ ఒక్కడూ మీ గోడు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి నాయకులారా, ఖబర్దార్. మమ్మల్ని బాగు చేయకపోయినా పర్వాలేదు, కాని నాశనం చేస్తే మాత్రం నామరూపాలేకుండా చేసే రోజు వస్తుంది అంటున్నారు ఈ నోరులేని సామాన్య ప్రజం తన మనసులలో. ఇప్పటికైనా మార్పుకు నాంది పలకండి. మెల్లగా మీరూ మారండి అంటూ మరో అవకాశం ఇస్తున్నారు కల్మషం ఎరుగని రాష్ట్ర దేశ ప్రజానికం. సో నాయకులారా, నాయకమ్మల్లారా, ఇక నిర్ణయం మీదే. నిర్ణయంలో తప్పు వస్తే అధికారం తీసుకునే అధికారం కూడా ప్రజలకు ఉందని గమనించండి. ఇది ఏ ఒక్కరికో చేస్తున్నటువంటి హెచ్చరిక కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాల్సినటువంటి పరిస్థితి. అవినీతిని తవ్వుకుంటూ పోతుంటే అనకొండలాది ప్రాకుకుంటూ మనను మింగేయటానికి తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయడానికి ఏమాత్రం ఉపయోగపడదనేది వారి సందేహం. కాబట్టి ప్రజల సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. నాయకులారా, ఎన్నికల వేళ లేనిపోయిన ఆరోపణలను నిస్సిగ్గుగా వేదికల మీద ప్రదర్శిస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా చేయగలిగినటువంటి హామీలు కొన్ని అయినా సరే ఇచ్చి వాటిని సమర్థవంతంగా చేసి ప్రజలకు న్యాయం చేస్తూ సమర్థవంతమైన పాలనిచ్చి ఒక్క 5 ఏళ్లలో మీరు చేయగలిగినటువంటి నీతిని ఖచ్చితంగా చేసి చూపించగలిగిన రోజున గతం గతహ అని ప్రజలు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. అంతరాంతరాలలో మీపై యొక్క ప్రేమను మరొక్కసారి ఓట్ల రూపంలో చూపిస్తారు. ఇక నిర్ణయం మీదే.